వెల్కమ్ టు వైల్డ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. వైజాగ్లో లాస్ట్ స్టూడెంట్ని గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. అసలు నిజానికి తప్పు ఎవరిది, అమ్మాయిదా లేకపోతే అసలు తన వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఎవరెవరు రేప్ చేశారు, ఎవరెవరు దీనికి పాల్పడ్డారు అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి వెనకాల అసలు స్టోరీ ఏంటి, అదేవిధంగా ఎవరెవరు దీనికి పాల్పడ్డారు ఏంటి? నలుగురు స్నేహితులు కలిసి చేసినటువంటి సామూహిక అత్యాచారంగా ఇప్పుడు ఈ కేసు అనేది మనం చూస్తున్నాం. గాజువాకకి చెందిన అమ్మాయి పేరు వద్దలే, పాపం బాధితురాలు. అక్కడే రంగిరీజు వీధి 1 టౌన్ బాతవంశీ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడ వాడు ఆ ఏరియాకి చెందిన అతను. నెక్స్ట్ జాలారిపేట బొడ్డు జగదీష్. నెక్స్ట్ అలాగే కృష్ణ గార్డెన్స్లో ఉండేవాడు పోలిపల్లి ఆనంద్. నెక్స్ట్ అలాగే చేపలప్పాడు అక్కడికి చెందిన దౌలపల్లి రాజేష్. ఈ నలుగురు ఫ్రెండ్స్. ఈ బాతవంశీవును బొడ్డు జగదీష్ ఏం చేసేవాళ్ళంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్. ఓకే. ఈ మన పోలిపల్లి ఆనంద్ ఏం చేసేవాడంటే ఒక చిన్న కంపెనీలో క్యాషియర్గా చేసేవాడు. ఈ నలుగుట్లోనూ కొద్ది గొప్ప వాడుకో రిచ్. ఈ నలుగుట్లో ఇంకొక లాస్ట్ ఉన్న దౌలపల్లి రాజేష్ అనే ఆయన రాడ్ బెండింగ్ పనులు చేసేవాడు. అవి ఉంటాయి కదా పర్పర్ అనేవి, వెల్డింగ్ ఇలాంటివి చేసేవాడు. ఇలా వీళ్ళు స్నేహితులు. వీళ్ళకి గాజువాగకు చెందిన ఈ అమ్మాయి పరిచయం అయింది. ఎవరికి? బాతవంశీకి ఫస్ట్ పరిచయం అయింది. స్విగ్గీ డెలివరీ బాయ్గా వీడు ఉన్నప్పుడు అలా ఈ పార్సల్ ఆ పార్సల్ వాళ్ళ ఇంట్లో ఇవ్వగా ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పి ఎప్పుడో ఒక చిన్న చిరునవ్వు ఇద్దరికి అలా కలిసింది. తర్వాత తరచూ ఈ అమ్మాయి కోసం వాడు ఆ డెలివరీ ఈ డెలివరీ అని వెళ్ళేవాడు. ఆ పిల్ల కూడా ఏదో ఒక డెలివరీ పెట్టేది. ఫోన్లు మాట్లాడుకుంటే అది నువ్వే తెచ్చేలాగా చూడు అంటే నెంబర్స్ ఎక్స్చేంజ్ ఇంతవరకు వచ్చింది. చాలా కాలంగా జరిగింది వ్యవహారం. నమ్మింది ఆయన్ని బేసిక్గా. అయితే ఒకరోజు సరదాగా గడపడానికి వీడికి సెలవు ఉంది అని చెప్పేస్తే ఆ అమ్మాయి కూడా తను ఇంకెవరు మళ్ళీ చదువులేంది ఏం నాగరికత తెలియంది కూడా కాదు, న్యాయ విద్య చదువుతున్నటువంటి లా స్టూడెంట్. ఓకేనా. నెక్స్ట్ అలా వెళ్దాము అంటే ఆ కొండల దగ్గరికి వెళ్ళింది. సరే ఆ కొండల దగ్గరికి ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళకి అనుకూలంగా లేదు ఆ ప్రదేశం. అదే రోజు అక్కడికి తాగడానికి ఊగడానికి కూడా కొంతమంది వచ్చారు. ఆ మూలకి కొంతమంది ఉంటారు, ఇక్కడ కొంతమంది ఎవరెవరెవరో వచ్చి ఉంటారు. అది మొత్తం కొండంత వాళ్ళది కాదు కదా. హాలిడే టైంలో అది నిర్మానుష్యంగా ఉంటుందని వీడు అనుకున్నాడు, కానీ అక్కడికి చాలామంది వచ్చారు. ఇట్లా కాదు, మన ఫ్రెండ్ రూమ్ ఉంటుందేమో చూద్దాం, ఒకసారి కాల్ చేద్దాం. వాడు క్యాషియర్గా పనిచేస్తాడు, పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాడు, వాడు రూమ్ ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? ఆ పోలిపల్లి ఆనంద్ రూము దావా గార్డెన్స్ దగ్గర. తినేసి ఆ కృష్ణ గార్డెన్స్కి వెళ్దామని ప్లాన్. వాడికి ఫోన్ చేయగానే అలా అటక మీద ఉంటుంది కీ, తీసుకొని వెళ్ళమని చెప్పాడు. జాగ్రత్త. ఓకే నేను చూసుకుంటా. పనిలో పనిగా వీడు బొడ్డు జగదీష్కి కూడా వీడితో పాటు స్విగ్గీ డెలివరీ బాయ్లో వాడు కూడా ఒక ఫ్రెండ్. వాడికి ఏం చెప్పాడు అంటే ఇలా నేను వెళ్తున్నా ఆనంద్ రూమ్ దగ్గరికి, ఈమెను తీసుకొని నువ్వు ఏ మూల నుంచన్నా నాకు వీడియో తీసి పెడతావా? తీస్తాను. అంత వచ్చాడు. ఎవరన్నారు? జగదీష్ వీడియో తీయాలి. అలా వెళ్ళాడు. అక్కడ ఆ పిల్లని అనుభవించాడు అనుకున్నాడు, చించాడు. ఈలోపు ఆనంద్ ఒరే కాసేపు అక్కడే ఉంటే నా జాబ్ త్వరగా అయిపోతుంది, నేను త్వరగా వస్తాను, కొంచెం నాకు కూడా. సరేరా మేము ఉంటాం. ఇంతలో వీళ్ళ ఫ్రెండ్స్, మరి మనం ముగ్గురం ఇంతగా అనుభవిస్తే మన నలుగురు స్నేహితుల్లో ఇంకొకడు అన్యాయం అయిపోడు. ఆ దౌలపల్లి రాజేష్ ఆ రాడ్ బెండింగ్ వాడిని కూడా పిలిచాడు ఈ జగదీష్. వాడు వచ్చాడు. ఈయన చేసే రాజకార్యమంతా ఆల్రెడీ జగదీష్ వీడియో తీయడం, అది ఆనంద్కి షేర్ చేయడం, ఆనంద్ రాజేష్కి షేర్ చేయడం. వీళ్ళందరూ కలిసి లోపలికి వచ్చి ఆ పిల్లకి చూపించి హాయ్ వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా అదేంటి నేను నిన్ను నమ్మి వస్తే నువ్వు నా ఇదనుకొని వస్తే అట్లా ఏం లేదు, ఈరోజు రేపు ఇవన్నీ కావాలి ఇదిగో అని చూపిస్తే వాళ్ళు ససేమిరా అంటదని చెప్పేసి ఇదిగో వీడియో కూడా తీసామని చూపించారు. ఆవిడ చేసేదేమి లేక వాళ్ళతో ఇంకా అడ్జస్ట్ అయ్యింది. పరువు పోతుంది బయట తెలిస్తే, ఇంకేమన్నా ఇద్ది, ఈ వీడియో అక్కడే డిలీట్ చేస్తే నలుగుట్లోనే ఉంటుంది, భయపడి వాళ్ళకి లొంగిపోయింది.
ఇలా ఇదంతా జరిగింది ఆగస్టులో, ఇప్పుడు కాదు, కొన్నాళ్ళు ఇలా జరిగింది. తర్వాత తరచూ వీళ్ళు ఫోన్లు చేసి వేధించాడు, రా 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 రూమ్ ఉంది, రా 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 రా. లేదు లేదు నాకు వేరే పని, ఇటు రాలేను, అటు రాలేను, ఇటు రాలేను. నువ్వు ఖచ్చితంగా నువ్వు రాకపోతే చెప్పు, నీ వీడియో తీసి అందరికి ఇస్తా. లేదు ఈరోజు మా ఇంట్లో పండగ ఉంది, నేను బయటికి వెళ్ళను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేదంటే చెప్పు వీడియో తీసి బయటికి వేస్తా. నలుగురికి 4 రకాలుగా ఫోన్లు చేసి వేధించడం. ఇగో చూడు మీ మమ్మీ కూరగాయలు కొనడానికి వచ్చింది, చూడు నేను వెళ్తున్నా, చూపించేస్తా. మీ డాడీ ఆఫీస్ ఎక్కడో నాకు తెలిసి వెళ్ళి చూపించేస్తా. నువ్వు వస్తావా రావా. నైట్ మా రూమ్ ఉంది, రూమ్ అంతా ఖాళీగా ఉంది, మేము అందరం ఉంటాం. నువ్వు వచ్చి అమ్మో రాత్రి నేను రాలేను, నువ్వు వస్తావో లేదు, నువ్వు ఖచ్చితంగా వస్తావు అంతే, నువ్వు రాకపోతే నేను ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ఇక్కడ దాకా వెళ్ళింది వాయిస్. ఇలా వాయిస్ పెరగడంతో ఏంటి నేను ఎందుకు వెళ్తున్నాను వీళ్ళ దగ్గరికి, వీళ్ళు నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు, సరే పోతే బెదిరిస్తారు, రేపటి రోజు నాన్నకో అమ్మకో తెలిస్తే ఏంటి పరిస్థితి, నేను ఎందుకు ఇంకా బ్రతికున్నాను. వెళ్ళినప్పుడల్లా వేధించేవాళ్ళు శారీరకంగానే, అంటే ఇష్టం ఉన్నట్టు అనుభవించేవాళ్ళు. ఈమె ఇష్టపడి వెళ్ళట్లేదు కదా, బలవంతంగా వెళ్తుంది. స్టార్టింగ్లో ఇష్టపడే వచ్చింది వంశీ దగ్గరికి, ఆ ఇష్టమైనోడు కాస్త కూడా పరయోడు అయిపోయాడు మనసుకి. వీడు ఇట్లాంటి వాడా, వీడిని నమ్మొస్తే అని. సో నలుగురు అసహించుకునే మనుషులే, వాళ్ళ చేత బలవంతంగా అనుభవింపబడుతుంది. వాళ్ళు కూడా అలాగే పైశాచికంగా ఏదో రకంగా ఇస్తా ఈ అమ్మాయిని ఏం చేయాలో అర్థం కాక ఒకానొక స్టేజ్లో తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇది అంతా ఎప్పటి నుండి జరుగుతుంది? ఆగస్టు నుంచి జరుగుతుంది, అంత ముందు నుంచి కూడా జరగవచ్చు. మనకు ఆగస్టు నుంచి ఎందుకు నోరిప్పలేదని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకు నోరిప్పలేదంటే ఇదే మా పరిస్థితి, ఇంట్లో తెలిస్తే ఏమైపోతాము అని. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, స్విగ్గీ అండ్ డెలివరీ అని చెప్పేసి ఇంటి ముందు పార్సల్ పెట్టేస్తాడు. అది ఓపెన్ చేస్తే ఈమె ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, ఏం చేస్తాం అంతే కదా. ఆ ఫస్ట్ వీడియోలో ఆమె ఇష్టపడే చేసింది. ఓకే అవును, కానీ తనకి ఇష్టం లేకుండా ఆ వీడియోలో ఉంటాయి కనుక తను కూడా ధైర్యంగా ఉండేది, నాకు ఇష్టం లేదు వీళ్ళు బలవంతంగా చేశారని. ఫస్ట్ ఇష్టపడే వెళ్ళింది, కానీ అతన్ని ఇష్టపడి వెళ్ళింది. అతను అంగట్లో సరుకులా చేశాడు. ఇప్పుడు ఇష్టం లేకుండా తను అనుభవింపబడుతుంది. అతను కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఇది, కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ నేను వెళ్ళను, నా మనసు ఒప్పుకోవట్లా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తను ఏం చేయాలో అర్థం కాక ఇంకా చూసింది ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. తను ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడం తండ్రి కంటపడింది. ఏమ్మా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగితే జరిగిందంతా చెప్పింది. తను సిఐ తిరుమల గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి అని చెప్తే తను కేసు నమోదు చేసి వీళ్ళందరినీ రిమాండ్కి పంపించాడు. ఇది ఒక సామూహిక అత్యాచారం లాగా చిత్రీకరింపబడింది ప్రజెంట్. అంటే ఎందుకు అంటే అంతే, యువతి అనుమతి లేకుండా నలుగురు ఆమె మీద దాడి చేయడం సామూహిక అత్యాచారం కాబట్టి వాళ్ళందరినీ రిమాండ్కి తరలించారు. ఇప్పుడు చేసిన వాళ్ళంతా ఈ అమ్మాయి అన్న లా చదువుకుంటుంది, కొద్ది గొప్ప తెలివైంది. కానీ వీళ్ళందరూ అలా కాదు. ఆడు స్విగ్గీ డెలివరీ బాయ్లు ఇద్దరు, ఒక అబ్బాయి రాడ్ బెండింగ్, ఇంకొక అబ్బాయి ఒక చిన్న కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు అంతే. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పాడైపోయింది కదా జీవితం అంతా. ఇప్పుడు నలుగురు అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు జైల్లోనే మగ్గుతారు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు అమ్మాయి అయితే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళ డాడీ కేసు వెనక్కి తీసుకోడు, ఏదో రకంగా అది లేదు ఇది లేదని చెప్పి బెయిల్ మీద బయటికి రావాలన్నా వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవడు సాహసించారు. ఎందుకంటే ఆ మచ్చ వాళ్ళకు కూడా మిగిలిపోతుందని. ఇలా పేరెంట్స్ కూడా ఇలాగే భయపడతారు. చాలా సింపుల్గా అసలు ఈ అమ్మాయి వాడిని చూసి నవ్వకపోయినా ఫస్ట్ డే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కదా. వాడు స్విగ్గీ డెలివరీ బాయ్, కొద్దిగా గొప్ప ఒడ్డు పొడుగు బాగున్నాడు. వచ్చినప్పుడు మాట కలిపాడు. దాంతో ఆవిడ కొంచెం నెంబర్లు మార్చుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇతన్ని నమ్మింది. అవును, ఇతన్ని నమ్మితే నువ్వు ఇతనితోనే ఉంటే బాగుండేది. కానీ వీడేం చేశాడు, నాకు ఒక అమ్మాయి పడింది అని చెప్పి వాడి తెలివితేటలు ఉపయోగించి వాడితోటి స్విగ్గీ డెలివరీ బాయ్కి చెప్పాడు. వాడు నాకు కావాలి అన్నాడు. రూమ్ కోసం వెళ్తే ఫ్రెండ్ది ఒక రూమ్ ఉందని తెలిసింది. వాడు రూమ్ ఇచ్చినందుకు నాకు కావాలి అన్నాడు. ఇంకో ఫ్రెండ్ గాడు వాడు నాకు కావాలి. ఇట్లా ఈ అమ్మాయి అంగట్లో సరుకు అయిపోయింది. సో అనుభవించారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ.